మాఫీ 9,000 నాగేంద్ర గౌడ్ గారే సమాధానం చెప్పాలి. నాగేంద్ర గారు గతంలో మీరు ఒప్పుకొని ఇప్పుడు జాయిన్ అవ్వక తప్పని పరిస్థితి ప్రస్తుత ప్రభుత్వానికి తీసుకొచ్చారు. మేడం, ముందుగా ప్యానల్ ఉన్న మిత్రులకు, మీకు ఛానల్ కు నమస్కారము. నమస్తే అండి. అయితే మనం చూస్తున్నామమ్మా, ఇప్పుడు 1.5 year గవర్నమెంట్ దగ్గర 2 సంవత్సరాలకు స్టార్ట్ అయ్యి ప్రభుత్వం అని చెప్పి రైతు వ్యతిరేక ప్రభుత్వం ఇలా రాష్ట్రంలో పరిపాలన చేస్తున్నారు. నేను ఎందుకంటున్నా అంటే, ఇప్పుడు చరణ్ కౌన్సిల్ మాట్లాడుతూ మేమే ఫ్రీ కరెంట్ ఇచ్చినామంటున్నాం. ఫ్రీ కరెంటా లేకుంటే లేని కరెంట్ అంటే అసలు కంప్లీట్ కరెంటే ఇవ్వని కరెంట్ ఇచ్చిరా అనేది క్వశ్చన్. అంటే రైతులకు 8 గంటలు 9 గంటల పేరు మీద రైతులకు కరెంటే ఇవ్వలేని పరిస్థితిలో గతంలో వీళ్ళ పాలన జరిగింది. 14 కన్నా ముందు రైతులు అన్నమో రామచంద్ర అంటుంటే వాళ్ళు ఏ నైట్ వస్తుందో కరెంటు, ఎప్పుడు వస్తుందో, ఏ పాముల కాటు గురైతామో అని చెప్పి వాళ్ళు అక్కడ పోయి స్టార్టర్ని ఇట్లా ఆన్ చేయంగానే కరెంటు షాక్ తగిలి చనిపోయిన పరిస్థితి మనం చూసినాం. అందుకే నేను ఏమంటున్నా అంటే, రైతు వ్యతిరేక ప్రభుత్వం ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు ఏమంటున్నారు వాళ్ళు ఒప్పుకున్నారు కాబట్టి మేము కంపల్సరీ చేయాల్సి వస్తుంది. ఇది ఎన్నికల లోపల కూడా, ఎన్నికల కన్నా ముందు కూడా బ్రహ్మాండంగా చర్చ పెట్టిరు వీళ్ళు. రైతులలో ఒక అనుమానం రేకెత్తించారు వీళ్ళు. ఇది రైతులకు మీటర్ పెట్టబోతున్నారు. రైతులకు అందరికి కూడా బావికి కూడా బోరుకు కూడా మీటర్ పోతున్నారు. పెట్టి కరెంటు బిల్లు మళ్ళీ ఇస్తున్నారు, ఉచిత కరెంటుని ఎత్తివేస్తున్నారు అని చెప్పి ప్రచారం చేశారు. మేము వస్తే ఆ విధంగా కాదు అన్నారు వీళ్ళు. ఈ రోజు చోటేబాయ్ బడేబాయ్ అని చెప్పి కేంద్ర ప్రభుత్వంతో, నరేంద్ర మోడీ గారితో ఆయన ఇచ్చిన ఆర్డర్స్ అన్నింటినీ కూడా ఆయన తీసుకున్న నిర్ణయాలకు తలొగ్గి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ లోపల రైతులను మోసం చేస్తున్న పరిస్థితి ఉన్నది. మేము ఒప్పుకున్నాం అంటున్నారు, మరి మేము పెట్టలేం కదా. మేము ఎక్కడ కూడా కేంద్ర ప్రభుత్వంతో విపరీతమైన వ్యతిరేకత అయినా కూడా కేంద్ర ప్రభుత్వం ఇక్కడ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇక్కడ కక్ష సాధింపు చేసినా కూడా, ఒడ్లు కొనలేని పరిస్థితి ఉన్నా కూడా, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టినా కూడా రైతుల కొరకు కేసీఆర్ బతికుండంగా, కేసీఆర్ గారి కంఠంలో ప్రాణం ఉండంగా ఏ పరిస్థితుల్లో మేము రైతులను ఉచిత కరెంటు ఇచ్చి తీరుతాం. రైతులు పట్టించిన పంట ప్రతి గింజను కూడా మేము కొని తీరుతాం. నాగేంద్ర గారు రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వద్దు అన్నది కాదు కదా. స్మార్ట్ మీటర్లు పెడితే ఎంత విద్యుత్ అంటే కాలింది, లేదంటే ఈ లెక్క అనేది ఒక క్లారిటీ ఉంటుంది. ఎంత ఇస్తున్నాము, ఏంటి, ఎంత అవసరం, ఈ లెక్కలన్నీ కరెక్ట్ ఉంటాయని కదా. అమ్మ, నేను ఏమంటున్నా, వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం 130 ఏళ్ల చరిత్ర. గతంలో పన్ను కట్టకపోతే భూమికి ఒక శిస్తు ఉంటుండే మేడం, నీటికి ఒక శిస్తు ఉంటుండే, కరెంటుకు ఒక బిల్లు ఉంటుండే. ఇవన్నిటిని కూడా పునరావృతం కాబోతా ఉన్నది. రైతుల మెడకు ఒక పాము లెక్క చుట్టుకునే పరిస్థితి ఉన్నది. గతంలో చేసిన పరిపాలన, వెనుకటి పరిపాలన మళ్ళీ రాబోతున్నారు. మీటర్లే ఇప్పుడు ఉచిత కరెంట్ ఇచ్చి మేము 10 ఏళ్ళు నడిపించినాం. నాణ్యమైన కరెంట్ ఇచ్చి నడిపించినాం. 24 గంటలు కరెంట్ ఇచ్చి నడిపించినాం. రెప్ప మందపు కూడా రైతుల నుంచి విజ్ఞప్తులు వచ్చినాయి. మా తాన బోర్లన్నీ నిండిపోతున్నాయి కాబట్టి 24 గంటలు కాదు, కొద్దిగా తగ్గించండి అని చెప్పి విజ్ఞప్తులు వచ్చిన పరిస్థితి మేము చూసినాం. అయితే ఏదైతే కరెంటు చాలని కరెంటు, ఇప్పుడు నేను వ్యవసాయం చేస్తా మేడం, నా దగ్గర నేను బ్రహ్మాండంగా వ్యవసాయం చేస్తా. మా కుటుంబం అంతా వ్యవసాయ కుటుంబం. మేము అనుభవించినాం. కరెంట్ లేక మేము పంటలు బంద్ చేసుకున్నాం ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు. కేసీఆర్ గారి నాయకత్వంలో 24 గంటలు కరెంట్ రావడంతో అనేకమైన కొత్త పంటలు మేము పెట్టుకొని ఇలా బ్రహ్మాండంగా మేము కూరగాయలు పండించుకొని జీవిస్తున్న పరిస్థితి ఉంటే, ఈ రోజు మళ్ళా మీటర్ల పేరు మీద మళ్ళా ఇప్పటికే నాణ్యత లేని కరెంట్ ఇస్తున్నారు. ఇప్పుడు ఎక్కడ వైరు కొత్తగా కనెక్షన్ రైతు కనెక్షన్ తీసుకుంటే వైర్ ఇవ్వలేని పరిస్థితి లోపల ఉన్నది. ప్రాక్టికల్ రైతులు అప్లై చేస్తే కొత్త కనెక్షన్ ఇవ్వలేని పరిస్థితి, కనెక్షన్ తీసుకోలేని పరిస్థితి, మెటీరియల్ సప్లై చేయలేని పరిస్థితిలో అస్తవ్యస్తమైన పరిపాలన లోపల ఈ రోజు కేంద్ర ప్రభుత్వానికి తలొగ్గి మళ్ళా మీటర్ల పేరు మీద మళ్ళా పాత రాజ్యం రాబోతా ఉన్నది. కరెంటు చాలని కరెంట్ ఇచ్చే పరిస్థితి రాబోతున్నది. రైతులకు ఒకవైపు రైతు రుణమాఫీ అంతనే చేసిండ్రు, అట్లనే రైతు బంధును మొత్తం ఎత్తేసిండ్రు. రైతు బంధు గురించి మాట్లాడే పరిస్థితి లేదు. ఉగాది అన్నారు, దీపావళి అన్నారు. ఒకసారి నరేష్ గారి వర్షన్ కూడా తీసుకుందాం. అందుకే నేను ఏమంటున్నా అంటే
ముమ్మాటికి ఈ మీటర్లను వ్యతిరేకించింది ఆ రోజున్న బీఆర్ఎస్ ప్రభుత్వము. కేసీఆర్ గారి నాయకత్వం లోపల ఎన్ని ప్రెజర్స్ వచ్చినా కూడా, కేంద్ర ప్రభుత్వం నుండి ఎన్ని ఆటంకాలు సృష్టించినా కూడా మేము రైతు పక్షపాతిగా రైతెంబడి ఉన్నాం, రైతులకు మీటర్లు పెట్టలేము. ఈ రోజు మీటర్లు పెట్టబోతున్నారు, మేము వ్యతిరేకిస్తాం, ప్రజా ఉద్యమం చేస్తాం, రైతులను చైతన్యపరుస్తాం, రైతులెంబడి నిలబడతాం. ఏ పరిస్థితుల్లో పాత రాజ్యాన్ని రానియం, కొత్త టెక్నాలజీతోని 24 గంటలు నాణ్యమైన కరెంటు రైతులకు అందించే తిరుగా కాంగ్రెస్ మెడల్ వంచి మేము చేస్తాం మేడం. కేంద్ర రాష్ట్ర నరేష్ గారి వర్షన్ తీసుకుందాం. నిర్ణయాలు తీసుకుంటే మేము ఊరుకునే మాట లేదు.